హాయ్ హలో ఫ్రెండ్స్, అందరిది లంచ్ అయిందా? ఇవాళ సండే కదా, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? నేనైతే చికెన్ చేశాను. మీరు ఏం చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ నేను ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్మోస్ట్ 1.5 year నుండి నేను ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఇంతవరకు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. అవ్వకపోవడానికి నేను చేసిన మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇవాళ. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియోస్ రెగ్యులర్గా బాగానే అప్లోడ్ చేసేదాన్ని. బట్ వ్యూస్ రావట్లేదు కదా, టైం వేస్ట్ అని చెప్పి ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేశాను. నేను ఈ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే ఇప్పటికీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేదేమో. 1 month వీడియోస్ అప్లోడ్ చేసి ఒక 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను కదా, అప్పటికి నా దగ్గర 500 సబ్స్క్రైబర్స్ ఉండే. వాళ్ళందరూ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీన్ని బట్టి నాకు ఏం అర్థమైంది అంటే, వన్స్ మనం యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసామంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి, లేకపోతే వ్యూస్ అనేవి అస్సలు రావు. మనము యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయగానే వెంటనే వ్యూస్, వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ ఏవి రావు. కొంచెం టైం పడుతుంది. మన వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుంటూ పోతుంటే అదే ఆటోమేటిక్గా పికప్ అవుతుంటుంది ఛానల్. నేను స్టార్టింగ్లో వీడియోస్ బాగానే అప్లోడ్ చేసేదాన్ని. ఒక 2 months గ్యాప్ ఇచ్చే వరకు అందరూ అన్సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పాను కదా. ఆ తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మళ్ళీ నా ఫోన్ ఖరాబ్ అయిపోయి మళ్ళీ అప్లోడ్ చేయడం అయితే స్టాప్ చేశాను నేను. ఈసారి కూడా మళ్ళీ నేను ఒక 2 months గ్యాప్ ఇచ్చాను. నా ఫోన్ ఖరాబ్ అయిపోయి దానివల్ల మళ్ళీ సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేశారు. కానీ ఈసారి ఎట్లయినా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అని చెప్పి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను. అండ్ ఇప్పుడు నా ఛానల్లో 5000+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయకండి. మెయిన్గా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక 4 to 5 points మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, అందులోనూ అది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి మన ఛానల్లో పెట్టడానికి మాత్రం అస్సలు ట్రై చేయదు. అట్లా చేసే మానిటైజేషన్ మాత్రం అస్సలు అవ్వదు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, షార్ట్ వీడియోస్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ లాంగ్ వీడియోస్ వల్ల మనకు వాచ్ టైం పెరుగుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసామనుకోండి, మన ఛానల్లో మంచి గ్రోత్ ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, యూట్యూబ్లో మనం ఏ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్ అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కదా. కాపీరైట్ వస్తే వాళ్ళు ఒక 1-2 monthsలో మన వీడియో డిలీట్ చేస్తారు. మనం పెట్టి కూడా యూజ్ ఉండదు. సో అందుకోసమే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ మాత్రమే వాడాలి. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, మనం రెగ్యులర్గా మన ఛానల్ని క్రోమ్లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ చెక్ చేసుకుంటే మన ఛానల్లో జరిగే మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ వీడియోలో నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను, మీరు ఏమేమి చేయొద్దు అనేది క్లియర్గా చెప్పాను. సో మీలో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటే స్టార్ట్ చేయండి. యూట్యూబ్ అందరినీ హ్యాపీగా వెల్కమ్ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మనీ వచ్చేసాయని చెప్పి. అట్లా కాదు, దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూట్యూబ్ వాళ్ళు మొత్తం మన ఛానల్ని చెక్ చేసి మన ఛానల్లో ఎలాంటి మైనస్ పాయింట్స్ లేకపోతే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ జరగాలి అంటే మినిమం ఒక 5 to 6 months అయినా పడుతుంది. ఖచ్చితంగా ఓపిక ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. మనకి యూట్యూబ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయిపోతే తెలిసిపోతుంది వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది. సో ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తాను, మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.